దేవుడు నామానికి వందనాలు. ఈ పక్కన దేవుని యొక్క సన్నిధిని ఆరాధన చేసుకు తీరడానికి దేవుడు మనలందరినీ కూడా తీసుకొచ్చినందుకు దేవునికి స్తోత్రం. ఈ పక్కన దేవుని యొక్క సన్నిధిలో ఆత్మశక్తితో అన్ని భాషలతో దేవునికి కృతజ్ఞత చెల్లించి తీరడానికి మీరు వచ్చినందుకు దేవునికి స్తోత్రం. దేవుడిని అందరినీ కూడా దీవించుగాక, ఆశీర్వదించి తీరుగాక. హల్లెలూయా. దేవుని యొక్క కృపా వాత్సల్యం ఎంత మహత్తరమైనది. దేవుడు మనల్ని అంత శ్రేష్ఠ రీతిగా నడిపించి తీరుతున్నాడు. ఎందరో మరణానికి దిగజారిపోయి ఉన్న ప్రక్రియలో మనల్ని దేవుడు బతికించి వచ్చారు. దానికి రుణస్థులై ఉండి ఈ పగటి వేళ దేవునికి ఆరాధన చేయడానికి భాగ్యం కల్పించి వచ్చినందుకు దేవునికి స్తోత్రం. ఆరాధనలో మీరు వచ్చారు, సమయానికి ముందు వచ్చి దేవునికి ఆరాధన చేసినందుకు నేను దేవునికి స్తోత్రం చెప్పి తీరుతున్నాను. దేవుని యొక్క కృపను మనం ముందుకు కొనసాగడానికి ప్రయత్నం చేద్దాం. ఈరోజు మనం చదివిన వాక్య భాగంలోకి మనం వెళ్దాం. ద్వితీయోపదేశకాండం 33వ అధ్యాయము. ఈ మోషే యొక్క చివరి గడువ, లేకపోతే మరణకాలం వచ్చిన సమయంలో ఇశ్రాయేలు ప్రజలకి ఆయన పిలిచి చెప్పుచున్న మాటల గురించి దాన్ని మొదటి వచనం నుంచి చివరి వాక్యం వరకు చదివినప్పుడు మనం చూసి తీరొచ్చు. దాని మొదటి వచనం ఒకసారి చదవండి. బతికినప్పుడు మంచి దైవజనుడిగా బతికితేనే చచ్చేటప్పుడు మంచి దైవజనుడు అవ్వచ్చు. ఈ పగటి వేళ నువ్వు మంచి దైవజనుడిగా కాదా అన్నది పగటి వేళ నీకు అర్థమై తీరుతుంది. మోషే గురించి చెప్పిన మాట, జీవించిన కాల తరగతిలో దైవజనుడిగా జీవించి తీరాలి. చచ్చేటప్పుడు దైవజనుడిగా అనిపించుకోవడం కాదు. చాలా మంది చచ్చిన తర్వాత దైవజనుడు అనిపించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. దేవుని వాక్యం చెప్పేది బతుకుండేటప్పుడే దైవజనుడిగా ఏం చేయాలి, జీవించి తీరగలిగి తీరాలి. అలాగై తీరితే దైవజనుడిగా ఉన్న ఒక మరణం నీకు దొరికి తీరుతుంది. అందుకే దేవుని యొక్క విడదారా మోషే తన గురించి దేవునికి ఆత్మపూర్ణత ద్వారా చెప్పబడుచున్న మాట, ఆయన దేవునికి దైవజనుడని. దైవజనుడికి ఒక ప్రత్యేకత ఈ పగటి దేవుని వాక్యం దీక్షలో నుంచి మనం చూసుకొని తీరుతాం. దైవజనుడికి కలిగి ఉన్న ప్రత్యేకత ఏంటిదంటే, కీర్తనాలు 27వ అధ్యాయం 4వ వచనంలో ఆయన చెప్పబడుచున్న దైవజనుడు దేవుని యొక్క ఆరాధనకు ప్రాధాన్యత ఇచ్చినవాడు, దేవుని యొక్క సాన్నిధ్యతకు ప్రాధాన్యత ఇచ్చినవాడు, దేవుని యొక్క ఆలయానికి ప్రాధాన్యత ఇచ్చినవాడు. దాని అర్థము దైవజనుడు అయి తీరితే నీ దేవుని యొక్క సాన్నిధ్యతను అనుభవించే చోట్ల దైవజనుడు ఏం చేయాలి, ఉండి తీరేట్టుగా ఉండి చేయాలి. అలాగే కీర్తనాలు 23:4 చెప్పుచున్నది, నాకు ఒక ఆశ ఉన్నది, దేవుని యొక్క ఆలయంలో నేనేమై తీరాలి, నివసించుకోనుండి తీరాలి. నీకు దైవజనుడై ఉండి తీరితే ఆలయం నీకు విరక్తి తెప్పించుకోకూడదు. అందరికి దేవుని యొక్క సన్నిధికి వచ్చినప్పుడే విరక్తి వస్తుంది. అదే ఆరాధనకి లేటుగా వస్తారు. అందుకే దేవునితో ఒక సంబంధం ఉండదు కాబట్టి ఎప్పుడు పడినప్పుడు దేవునికి స్థానం అనేది విరక్తి వస్తున్నదని అర్థం చేసుకుని దైవజనుడివి కావు, పేరుకే నీవు దైవజనుడివి. దేవుని యొక్క స్వభావ తరగతిలో దేవుని యొక్క సాన్నిధ్యతకు ప్రాధాన్యత ఇచ్చిన వాడు ఉండి తీరాలి. దేవుని యొక్క సన్నిధికి నీకు వస్తున్న ఆనందం ఉందా? దేవుని యొక్క సన్నిధిలో గడుపుతున్నా నీకు ఆనందం అనుభవించుతున్నా? దేవుని కొరకు జీవించే ప్రక్రియలో నీకు దేవుని యొక్క సాన్నిధ్యత అనుభవింపబడితే అనుభవించలేకపోతే దయచేసి ఈ పని మానేసి వేరే పని వెళ్ళండి. దేవుని బిడ్డలు దేవుని సాన్నిధ్యతను అనుభవించి తీరాలి. అందుకే పాత నిబంధనలో ప్రత్యక్ష గుడారంలో దేవుని యొక్క సాన్నిధ్యత ఇశ్రాయేలు ప్రజల్లో దిగి వచ్చినప్పుడు వారు దేవుని యొక్క ఆలయం లోపల నివసించలేకపోయారు. అంత గొప్ప తీవ్రత చెందే రీతిగా ఏమై తీరేది, దేవుని యొక్క సాన్నిధ్యత పరిశుద్ధాత్మగా దిగి వచ్చి తీరేది. దైవజనుడు పరిశుద్ధాత్మ సాన్నిధ్యతను అనుభవించలేకపోతే ముందు అనుభవించుకొని పని ప్రారంభించడానికి ప్రయత్నం చేసి తీరాలి. పరిశుద్ధాత్మ సాన్నిధ్యతను అనుభవించలేకపోతే మనల్ని కూడా చెడగొట్టేస్తున్నాం, మమ్మల్ని కూడా చెడగొట్టేస్తున్నాం. అదో అర్థం కాలేదు అనుకుంటా. అదే దావీదు చెప్పిన కాబట్టి నీ ఆలయంలో నాకు నివసించి తీరడం ఏమైంది తీరుతున్నది, ఆనందం కలిగిన పరివేశం. దేవుడు నీకు ఇచ్చిన అవకాశంలో దేవుని యొక్క సాన్నిధ్యత ఏం చేయాలి, దైవజనుడు అనుభవించేటటువంటి తినాలి. రెండోదిగా బైబిల్ చెప్పిన మాట, దైవజనుడు దేవుని యొక్క మాటను అనుసరించేటటువంటి తీరాలి. అది కాక 2వ అధ్యాయం 1-4 వరకు మనం చదివేటప్పుడు అబ్రహాం గురించి చెప్పిన మాట, ఒక శబ్దము, దేవుని యొక్క శబ్దము ఆయన చెవిటికి వినబడిన వెంటనే ఎవరిని అనుసరించడానికి ప్రారంభించి తీరాడు, దేవుడిని అనుసరించడానికి ప్రారంభించి తీరాడు. అనుసరణమే విశ్వాసానికి ఉన్న యథార్థ పట్టిగా అని చెప్పి తీరొచ్చు. విశ్వాసానికి ఉన్న మొదటి గట్టు అనుసరించి తీరటం. మాట విని ఎవరి మాట వినాలి, దేవుని మాట వినాలి. ఎవరి మాట వినాలి, దేవుని యొక్క వాక్యం చెప్పే మాటలు వినాలి. ఎవరి మాట వినాలి, సేవకులు చెప్పే మాట వినాలి. ఎవరి మాట వినాలి, దేవుని యొక్క ఉపదేశం నేర్పించే మాటలు ఏం చేయాలి, వినగలిగేటటువంటి తీరాలి. నువ్వు దైవజనుడు అయితే దేవుడు నీకు చెప్పినది, వాక్యం నీకు చెప్పినది, చెప్పుకున్న దాన్ని ఏం చేయాలి, నెరవేర్చలే. వాక్యం నెరవేర్చలేకపోతే దయచేసి అనుకో మాటలు దైవజనుడు కావు. నీకు దైవజనుడు కూడా మానడం దొరకదు, దైవజనుడు బతుకు కూడా నీకు దొరికి తీరదు. అందుకే పక్కన దేవుడిని అనుసరించేటటువంటి తీరాలి.
విశ్వాసానికి ఉన్న గుర్తింపు అనుసరించేది. అందుకే బైబిల్ చెప్తున్నది, ఈ ప్రజలు అనుసరించకుండా త్రోవ తప్పిపోవడానికి ఉన్న ప్రణాళికలు వెళ్ళే ఒక తీవ్రతలు వెళ్ళి తీరుతున్న వారి ఇష్టం ఏంటో తెలుసా? దైవజనుడిగా బతకడానికి ఇష్టం లేదు, దైవజనుడిగా చావడానికి వారికి ఇష్టం లేదు. మూడవదిగా బైబిల్ చెప్తున్న మాట, మొదటి పేతురులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 15, 16 వచనాలు చదివినప్పుడు దైవజనుడు ఎప్పుడు పరిశుద్ధతను ఏం చేసుకు తీరుతాడు? కోరుకోనే తీరుతాడు. అందుకే బైబిల్ చెప్పింది, దేవుడు అలా పరిశుద్ధుడు, అలా మనం కూడా ఏమై ఉండి తీరాలి? పరిశుద్ధుడై ఉండి తీరాలి. తండ్రిగా దేవుడు పరిశుద్ధుడు, కుమారుడైన యేసయ్య పరిశుద్ధుడు, పరిశుద్ధాత్మ దేవుడు పరిశుద్ధుడు. అలాగే సంఘం కూడా ఏమై ఉండి తీరాలి? పరిశుద్ధులై ఉండి తీరాలి. సంఘం లోపల ఉన్న దైవజనులు కూడా ఏమై ఉండి తీరాలి? పరిశుద్ధులు అయితే ప్రయత్నం ఉండి తీరాలి. అదే కాలంలో కొందరికి అది ఇష్టం లేదు, పరిశుద్ధులు అవ్వడానికి ఇష్టం లేదు, శుభ్రంగా ఉండడానికి ఇష్టం లేదు. ఆత్మీక ప్రక్రియలో దేవుని దగ్గర ఏం పొందుకు తీరాలి? ఆ పరిశుద్ధతను పొందుకోవడానికి ఆత్మీయత లేనట్టుగా జీవించి తీరుతున్నారు. అలాగే కదా యోసేపు గురించి బైబిల్ చెప్పే ఒక మాట, యోసేపుకు దేవుడు కళనిచ్చి తీరాడు. దేవుడు ఇచ్చిన కళను ఏం చేశారు? వ్యాఖ్యానపరిచి తీరాడు. దాని మూలంగా ఆయన మీద ఎన్ని ఎదురింపులు వచ్చాయి, కానీ తన పరిశుద్ధతను ఆయన ఏం చేస్తున్నాడు? కాపాడుతున్నాడు. పరిశుద్ధుడికి ఉన్న ప్రత్యేకత ఏంటో తెలుసా? వారి మీద ఎన్ని అత్యాచారాలు జరిగినా, ఎన్ని దాడులు జరిగినా వారికి ఏముండదు? కైసం ఉండదు, రివెంజ్ ఉండదు. ఏ అన్నయ్యల కోసం ఈయన భోజనం తీసుకెళ్ళాడు, ఆ అన్నయ్యలందరూ కలిపేసి ఆయన ఏం చేశారు? భోజనం పడేశారు. దైవజనుడు ఏవైతే ఏం చేయకూడదు? పరిశుద్ధతకు విపరీత దిశలో ఉన్నది ఏది నీ జీవితంలో ఉండకూడదు. అందుకే ఆయన ఏం మెచ్చుకు తీరుతాడు? ఎప్పుడు నేను పరిశుద్ధుడిగా ఉండి తీరాలి, ఎప్పుడు నేను పరిశుద్ధతకు ప్రాధాన్యత ఇచ్చేందుకు ఉండి తీరాలి. కేవలం నీ జీవితం పరిశుద్ధత అయితే మాత్రం సరిపోదు. నీ ఇల్లు పరిశుద్ధత కలిగే ఇల్లు, నీ ఆరాధన పరిశుద్ధత కలిగే ఆరాధన, నీ జీవితం పరిశుద్ధత కలిగిన ప్రక్రియ, నీ పిల్లలు కూడా పరిశుద్ధత కూడా కొరకు ఏమై తీరాలి? తప్పిక దాహం కలిగేటటువంటి తీరాలి. నువ్వు మాత్రం పరిశుద్ధులు చేసి జీవితే ఏ ప్రయోజనం లేదు. బైబిల్ చెప్పండి, తండ్రి అయిన దేవుడు పరిశుద్ధుడు, యేసుక్రీస్తు వారు పరిశుద్ధుడు, పరిశుద్ధాత్మ దేవుడు పరిశుద్ధుడు. ఆ పరిశుద్ధత వారి త్రియేకతత్వంలో కనబడి తీరితే నీలో కూడా ఏముండి తీరాలి? పరిశుద్ధత ఉండేది. ఎక్కడెక్కడ? శరీరంలో పరిశుద్ధత ఉండి తీరాలి, ప్రాణంలో పరిశుద్ధత ఉండి తీరాలి, ఆత్మలో అలంకారాలన్నమాట. శరీరంలో పరిశుద్ధత ఉండాలి, ప్రాణంలో పరిశుద్ధత ఉండాలి, ఆత్మలో పరిశుద్ధత. యోసేపు పిలిచి అడిగిన చెప్పుతాడు, ఆయన మీదకి శారీరకంగా ఎన్ని దాడులు చేసినా తన శరీరం మీదకి ఏం చేయలేదు. అపవిత్రత చెందేది ఏమి తెచ్చుకోవడానికి ప్రయత్నం చేస్తుంది. ఆయనకు అవకాశం దొరికింది. అన్నయ్య అందరినీ కూడా పంక్తిలో పట్టేసుకొని ఏం చేయడానికి, చొక్కలు చూపించుకోవడానికి కూడా అవకాశం దొరికింది. పరిశుద్ధత పంకితమైన వాడు ఏం చేయడు? ఎవరి మీద కసి తీసుకోడు, కక్ష తీసుకోవడానికి ప్రయత్నం చేస్తుంది. దాన్ని కసి తీర్చడానికి ప్రయత్నం చేసి తీరితే, కక్ష తీసుకోవడానికి ప్రయత్నం చేసేది అమ్మా నేను చెప్పక తప్పదు, నువ్వు దైవజనుడి కావు, నీకు దైవజనుడైన జీవితం లేదు, దైవజనుడైన చావు కూడా నీకు దక్కి తీరదు. అందుకే కదా ఎప్పుడు సంఘాల్లో చెప్తుంటారు, పలానా రోజు ప్రార్థన ఉంది, పలానా రోజు ప్రార్థన ఉంది అని చెప్పినప్పుడు దైవజనుడు అయిన వాడైతే ఏం చేస్తాడు? ఏదో ఒక విధానికి అక్కడికి హాజరవడానికి ప్రయత్నం చేస్తాడు. అర్థం కాలేదు. ఏ పని ఉన్నా ఏం చేయొచ్చు, అక్కడికి వెళ్ళి ఏం చేయాలి? ఆ వ్యక్తి చెప్పిన దానికి ఇంట్లో ప్రార్థన ఉందని చెప్పినప్పుడు ఆ వ్యక్తి ఇంటికి ప్రార్థనకి వెళ్ళకపోయినా ఇది చివరికి ముఖం చూపించుకోవడానికైనా మనసులో తీరాలి. అంటే అలా చూపించలేకపోతే నీకు దైవజనుడి లక్షణం లేదు, నువ్వు దైవజనుడిగా జీవితం కాదు జీవించి తీరేది. అందుకే నేను చెప్పొచ్చిన మాట, దైవజనుడు తన జీవితాన్ని పరిశుద్ధపరచుకోవడానికి ప్రయత్నం చేసి తీరుతాడు. అందుకే ఐగుప్తు దేశంలో ఉన్న శత్రువుల సమక్షంలో ఉన్న తన పరిశుద్ధతను యోసేపు ఏం చేసుకోగలిగి తీరాడు? కాపాడుకోగలిగి తీరాడు. దానియేలు, షద్రక్, మేషక్, అబేద్నెగోలు వారు కూడా పరిశుద్ధత కూడా నిలబడి తీరారు. కాబట్టి దేవుడు వారి జీవితంలో ఏం చేశారు? గొప్ప కార్యం చేసి వారి దైవజనులకు పాత్రతను వహించుకోగలిగి తీరారు. నాలుగవదిగా బైబిల్ వచ్చిన మాట, మొదటి తెస్సలోనిక పత్రిక 5:17 నుంచి దైవజనుడు ఎప్పుడు ప్రార్థన చేసేవాడు అయి ఉండి తీరాలి. దైవజనుడు ఒక ప్రార్థన మనిషి అయి ఉండి తీరాలి. అందుకే కదా దానియేలు దేవుని యొక్క సన్నిధిలో ఏం చేశారు? ముమ్మారు ప్రార్థన చేసేవారు. ఈ పక్కన నీటి కలిగేది. ఎప్పుడు ప్రార్థన చేస్తున్నాం? మొన్న 5 చెప్పారు, కొన్ని పనులు ఉన్నాయి, అన్నం తిరిగేటప్పుడే ప్రార్థన చేస్తారు. అక్కడికి పంది కాబట్టి ఇంకేమంటారు? ఇది పంది, దాని తర్వాత చేయకుండా తినేది 30. అర్థం కాలేదు. ఓ రోజు నేను కాకిని ఎక్కిస్తాను, ఆ రోజు నీకు అర్థమైంది ప్రార్థనకు ఉన్న విలువ ఏంటిదో. అదో దేవుని బిడ్డలకి కొందరికి ఏం తెలియదు, ప్రార్థన చేయడం తెలియదు. ప్రార్థన చేయడం తెలియదు కాబట్టి శుక్రవారం ఎక్కడికి
కనబడరు. కారణమా, నేను ప్రార్థన లేని నా పనికి రావడం అని మా ప్రార్థన లేవు అక్కర్లేదు. శుక్రవారం ఇక్కడ ప్రార్థన జరిగే దేనికి? నీవు ప్రార్థన చేసి తీరడానికి. ఇంటికాడ లేని ప్రార్థన ఎక్కడ రుద్దుకోవడం అర్థం కాదు. కొంత దేవుడు బిడ్డలు ఉన్నారు, ఇంటికాడ ప్రార్థన ఉండదు. ఇంటి దగ్గర 3 రోజులు 3 సార్లు ఏమోడు ప్రార్థన ఇక్కడ దయచేసి నువ్వు ఏం చేయదు, మూసుకొని అక్కడ కూర్చో. కారణం ఏంటి? అక్కడ లేని ఇక్కడ మా దగ్గరికి వచ్చి ఏం పేరు మా కూడా అర్థం కాలేదు. యథార్థ దైవజనుడి దగ్గర ప్రార్థన ఊపిరిగా తీరేది. ఆయన ప్రార్థన కూడా నేర్పించక్కర్లే. ఆయన తన హృదయంలో నుంచి ప్రార్థన కంటతో బయటకు వస్తాయి. మన కంటే మారింది. ఎవరికి వచ్చేసి తల మీద పెట్టేసి అదే ప్రార్థన నాకు అర్థం కాదు. పుట్టిన దగ్గర నుంచి నేటికి కూడా అదే రీతిగా మార్పు లేదు. సో ఎవరి దగ్గర సన్యాసి దగ్గరికి వెళ్ళేవాడు ఇప్పుడు పాస్టర్ దగ్గరికి వెళ్తాను. పెద్ద తేడా ఏం లేదు. ఐ బిలీవ్. నేను అలా నమ్ముతున్నాను. కాకపోతే నేను ప్రార్థన చేసే చేస్తాను. భాస్కర్ మొత్తం ఏం చేయాలి, నా మొత్తం చేసేది. తర్వాత భాస్కర్ భయపడ్డా లేదు, లేటుకు వస్తాడు ఏంటి ఆయన. అరే బాబు, ఆయనకి కూడా బోర్డు పనులు ఉన్నాయి. ఆయన ప్రార్థన చేసే దైవజనుడు. నేను చెప్పొచ్చు మాట, దైవజనుడికి ఏముంది తీరాలి, ఎడతెగక ప్రార్థన చేసే భావన ఉంది తీరాలి. ప్రార్థన చేయడం మాత్రం కాదు, నీ ఇల్లు ప్రార్థనకు ప్రతిబింబించే ఇల్లుగా మారి తీరాలి. సంక్రాంతికి శివరాత్రికి ప్రార్థన చెప్పుడు వినే ఇల్లు కాదు. నిత్యం నీ ఇంట్లో 5 గంటలైతే నీ ఇంట్లో ప్రార్థన శబ్దాలు వినబడి తీరాలి. సాయంత్రం 5 అయితే నీ ఇంట్లో ప్రార్థన చెప్పుడు వినబడి తీరాలి. నీ ఇంటికి ఎవరైనా అతిథులు వస్తే ప్రార్థన చెప్పుడు వినబడి. కొన్ని ఇళ్ళలో ఇవేమి ఉండదు, ఇక్కడికి వచ్చి రుద్దుతారు. దైవజనుడు కాదు. నీ పక్కింటి కూడా తెలియదు నువ్వు ప్రార్థన చేస్తున్నావు అన్నది. దైవజనుడైతే తన ఇంటికి ఒకడు వచ్చిన, తన ఇంటి నుంచి ఒకడు పోయినా, తన ఇంటికి ఒక మంచిది వచ్చిన, తన ఇంటికి ఒక కీడు వచ్చిన ప్రార్థన కంటలతో ఏం చేస్తాడు, దేవునికి మహిమ పరచగలిగిస్తాడు. దైవజనుడు అయితే లోకాన్ని చేస్తావు. మొదటి చర్చికి వచ్చిన ప్రార్థన వినాలి. అది ఏ సిట్టింగ్ అది, దాన్ని నటన అంటారు. కారణం ఇది వాస్తవికత లేనిది. కొందరు ప్రార్థన వినండి, ఎన్ని పదాలు, బొమ్మడి పదాలు. కరుణాపీఠ సంపన్నుడైన దేవుడు. ఎందుకే మాటలతో ఎవరిని వశీకరించేద్దాం అనుకుంటున్నారు? నో, అదే బైబిల్ చెప్పేది. ఎంతకు మాటలతో ఏం చేయకూడదు. ఉచ్చరింపు తగ్గిన మాటలు ఏం కాకూడదు, రిపీటేటివ్ కాకూడదు. అదే కదా మత్తయి సువార్త ఇంటికి వెళ్ళి చదవండి. ప్రార్థన గురించి చెప్తున్నది. 90% క్రైస్తవులు రిపీటేటివ్ ప్రేయర్. గత వారం ప్రార్థన చేసింది ఈ వారం కూడా ఏం మార్పు లేదు. అర్థం కాలేదు. ఏం మార్పులు, సేమ్ ప్రార్థన. కావాలంటే రికార్డింగ్స్ కోసం మీకు వినిపిస్తాను. ఏం మార్పులు కానీ సేమ్ ప్రార్థన కలిగిన ఒక వ్యక్తి ఏం చేస్తాడు, పరివేశానికి తగ్గట్టుగా వాక్యం దానికి మధ్యవర్తలు పెట్టి వాక్యాన్ని ఆధారం చేసుకొని ఏం చేస్తాడు, తన కేసుని దేవుడి దగ్గర విడుదల పొందుకు తింటాడు. వాళ్ళకి ఎప్పుడు కూడా తెలియదు. ప్రార్థన ఒక కేసు తీరు. ఎక్కడ దేవుడి యొక్క కృపా సింహాసనం ఎదుట నువ్వు నీ ప్రార్థన విషయాన్ని పట్టుకొని దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు దానికి ఏముంది, దానికి ఒక లో ఉంది, వ్యవస్థ ఉంది. ఆ వ్యవస్థను ఆధారం చేసుకుని దేవా ఈ వాక్యములో ఎలా రాయబడి ఉంది, ఎందుకు ఇది నా జీవితంలో జరగలేకపోయినది, ఇది జరిపించి తీరాలని వ్యవస్థ చెప్పుచున్నది కదా. నా ప్రార్థన కట్టదు నీ సన్నిధికి చేరినట్టు దానికి జవాబు వచ్చి తీరాలి. ఒక దైవజనుడై తీరితే ఏం చేస్తాడు, ఆగకుండా ఎడతడుగా ఏం చేస్తాడు, ప్రార్థన చేసి తీరుతాడు. ఈ పగటిలో దేవుని కూడా ప్రార్థనకు అలవాటు చేసుకోండి, ప్రార్థన నేర్చుకోండి. ప్రార్థన ద్వారా దేవుని యొక్క మహత్కార్యములను అనుభవించడానికి ప్రయత్నం చేయండి. ప్రార్థన ద్వారా నువ్వు రక్షణ పొందింది, ప్రార్థన ద్వారానే నీ కుటుంబం బాగుంది, ప్రార్థన ద్వారానే నీకు ఎంత క్షేమాభివృద్ధి జరిగించింది. ఇప్పుడు నీకు ప్రార్థన చేయడానికి ఏం లేదు, టైం లేదు. పగటి వేళ ప్రార్థనకి టైం లేదు. దేవా ప్రార్థన జరిపించి తీరడానుకున్న అవకాశాలు ఇచ్చి తీరండి. మీరు ఎలా ప్రార్థన చేయాలంటే ఆయన ఏం చేసి తీరుతున్నాడు, కోరిక దేవుడు ఏం తీరుతున్నారు. ఐదోదిగా బైబిల్ ఇచ్చినాక మాట, ఒక దైవజనుడు దేవుని యొక్క వాక్యోపదేశంలో ఏం చేస్తాడు, నేర్చుకుంటాడు, చదువుకుంటాడు. ఇది మన అందరికి లేదు. ఈ సంవత్సరం బైబిల్ కంప్లీట్ చేసిన ఉన్నారు, మొత్తం చదివినాడు లేదా బైబిల్ పట్టుకోవడానికి హక్కు అంటాడు. ఇప్పుడు అది అనివార్యం. నీవు పోనీ నువ్వు రక్షణ పొంది 7 సంవత్సరాలు ఇది ఆడోటి సీకు ఇది పట్టుకోవడానికి రాలేదు. అందుకే సాధారణ మనం మంచంలోకి తీసుకెళ్ళేది. అర్థం కాలేదు. ఎప్పుడు భాస్కర్ దగ్గర వాక్యం వినడం, అప్పుడప్పుడు ఏం చదువు, వాక్యం కూడా చదువు. అద్దెకి మనిషి పెట్టుకుని చదువు రాకపోతే అర్థం కాదు. అద్దెకి మనిషి పెట్టుకుని ఏం చేసుకో, కనీసం ఆడిన బాగుపడతాడు. నువ్వు ఏదో అయ్యో చెప్పారు కదా అని చదువుతున్నావు కదా. ఆయన అదే బైబిల్ చెప్పేది దేవుని యొక్క వాక్యం
పుట్టించిన వాడు ఎట్లాంటోడు? దీవింపబడినవాడు. 1992లో రక్షణ పొందాను, 89లో రక్షణ పొందిన చెప్పి సిక్స్కి తీసుకోవడం కాదు, బైబిల్ మొత్తం ఒక్కసారి నాకు పూర్తి చేయడానికి ప్రయత్నం తీసుకో. అర్థం కాలేదు అనుకుంటా. అదో దేవుని యొక్క వాక్యోపదేశం నేర్చుకోవాలి, చదువుకోవాలి, లేకపోతే వంచన వాక్య ద్వారానే జరిగొచ్చి తీరేది. అర్థం కాలేదు. మొదటి దశలోనిక పత్రిక 6వ అధ్యాయం చదవగలిగితే, ఓ దైవజనుడా అన్నిట్లో నుంచి ఏం చేయి, పారిపోమని చెప్పారు. ఏట్లో నుంచి పారిపోతాను 3వ వచనం నుంచి కిందకి చదివితే చెప్పుకోవచ్చు, దుర్బోధన నుంచి పారిపో, లోక సంప్రదాయాల నుంచి పారిపో, ఇంకా చెప్పుచిన మాట దగ్గర ధనాశపై నుంచి ఏం చేయవు, పారిపో. అర్థం కాలేదు. దేంటి పారిపో? అబద్ధ బోధ. అందరికి ఇప్పుడు కూడా తెలియదు ఏది మంచి బోధ, ఏది అబద్ధ బోధ. పోయిన రోజు ఏ పార్టీ ఏముంది? గ్రహణం, శుభదినం. ఏ గ్రహణం? మనమే బట్టి ఈరోజు మదర్స్ డే. ఈరోజు కొంత స్టేటస్ వస్తే అమ్మకే ఘనత ఇచ్చేస్తున్నాడు. పొద్దుకునేటప్పుడు అమ్మకే ఘనత ఉండదు. ఆ ఒక్క రోజు మాత్రమే ఏంటి అమ్మ హైలైట్ చేసి ఉత్తినే. అర్థం కాలేదు. అదో కలిసి అందుకే కొన్ని బోధకులు కూడా ఉన్నారు. ఏ పాటించండి, పుట్టినరోజులు పాటించండి, చౌతినాలు పాటించండి, ఓది పాటించండి, అన్ని పాటించండి, ప్రాబ్లం లేదు. ఇట్స్ అ ఫాల్స్ టీచింగ్, అబద్ధ బోధ. అర్థం కాలేదు. దైవజనుడు అయి తీరితే వాక్యాధారంగా నిలబెడతాం గుడి తీరుతాడు. అర్థం కాలేదు. లోక సాంప్రదాయాలు మనకున్నది కాదు, అది ఆగి ఉంది. నేను హైందవ సహోదరుని, ముస్లిం సహోదరుని, అన్య మతస్థులని నేను గౌరవిస్తున్నాను. వారి ఆచారాలు సిద్ధాంతాలకు నేనేం చేస్తున్నాను, నేను వారి విషయంలో ఆనందిస్తున్నాను. కానీ నేను దాన్ని నేను పాటించి, వారికి గ్రంథాలు ఉన్నాయి, వారికి వ్యవస్థలు ఉన్నాయి, నీకు అది లేదు కదా. నీకు లేనప్పుడు నీవెందుకు దాంట్లో తల దూచేది? దైవజనుడై తీరితే వాక్యం ఏం చెప్పుచున్నదో వాక్యం లోపల ఒదిగి తీరడానికి ప్రయత్నం. వాక్యం చెప్తారు ఏం తీసి ఆభరణం తీయంటే తీయడం అంతే. దానికి ఎదురుగా డైరెక్ట్ కొట్టుకోవడం. అర్థం కాలేదు. తీయలేకపోతే దేవుడిని ఇంకో దాన్ని రెండింటిని కలిపి చేస్తున్నాం పని. అర్థం కాలేదు. అదో ఇలాంటి విషయాలు టచ్ చేస్తే ఎవరికి సంబంధం రాదు. దీవింటా నీ కాల్ వచ్చి హెలికాప్టర్ ఎత్తాడు, ఇప్పుడు నీ మేడగదు 20 పడిపోతే లిఫ్ట్లు పడిపోతాయి అని చెప్తే దూకడానికి ఎన్ని ఇక్కడితో సాఫ్ట్ అయిపోయేది. అంటే బైబిల్ చెప్పే ఒక మాట, దైవజనుడా నీకు వీటన్నిటిలో నుంచి ఏం చేయాలి? పరిగెట్టి పారిపోవని చెప్పబడుతుంది. నువ్వు పారలేదా? నువ్వు పారిపో. ఎలా లేదా? దుర్బోధన నీ పొలం మీద పారొస్తుంది, డబ్బా నీ మీద పారొస్తుంది, లోక సౌకర్యాలు నీ మీద పారొస్తుంది. మరి అందులో నుంచి దేవుడు నీ మేలు అందుకే చివరికి చెప్తున్న ఒక మాట, మొదటి తిమోథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 10వ వచనం చదివినప్పుడు, వీటన్నిటి ద్వారా నీకు వచ్చిన శోధనలు నువ్వు కోరుని తెప్పించేదే, అది పోయేది లేదు. ఇంకొక భాషాంతరంలో రాయబడింది, తీసుకొచ్చిన దురాత్మ అని చెప్పబడుతుంది. బైబిల్ వచ్చినప్పుడు యోహాను సువార్త 1:1 ఆది యందు దేవుని వాక్యము, వాక్యం ఇట్ ఈస్ గాడ్. హలో, ఇంకో ట్రాన్స్లేషన్ లో చదివినా నేను చూశాను, వాక్యం యేసయ్య అయి ఉన్నాడు. యేసయ్య శరీర రూపధారిగా వచ్చాడు. యేసయ్య శరీర రూపధారిగా వచ్చి నీకు బిడ్డలని పిచ్చుకు తీరాడు. దాని అర్థం వాక్యం ఏం చెప్పుచున్నదో, వాక్యం వద్దని చెప్పింది వద్దే. చెయ్యాలంటే వాక్యం పట్టుకోకూడదు. అర్థం కాలేదు. వాక్యం వద్దని చెప్పిన దాన్ని ఏం చేయాలి? వద్దంతే. అందుకే దేవుడు ఇచ్చిన సంఘానికి ఇచ్చిన 7 స్తంభాల్లో ఒక స్తంభం వేర్పాటు. 3 విషయాల నుంచి మనం వేర్పడి ఉండి తీరాలి. ఒకటి, అబద్ధ బోధ నుంచి వేరే ఉండి తీరాలి. రెండోది, పాపము నుంచి మనం ఏమై ఉండి తీరాలి? వేరే ఉండి తీరాలి. 3, లోకం నుంచి వేరే ఉండి తీరాలి. అప్పుడు మీరు చెప్తారు మేము ధరించే వస్త్రం లోక వస్త్రం. మరి దానికి నువ్వు దేవుని దగ్గర కూర్చొని అడుగు ఏ వస్త్రం వేసుకోవాలని. కొనుక్కోవడానికి వెళ్ళినప్పుడు ఏ వస్త్రం కొనుక్కోవాలో పరిశుద్ధాత్మకుడు ఆయన తెలుసు ఏది తీసుకోవాలి. మన ఆత్మతో ఏది అడుగుతాం కదా. అర్థం కాలేదు. వస్త్రం మనకి అవసరమే. ఏ దేనికి? మన దిగంబరత్వాన్ని కప్పుకు తీరడానికి వస్త్రం మనకి అవసరమే. దాని అర్థం నీ ఆత్మీయతలో ఏం ప్రతిబింబించకూడదు. లోక సౌకర్యం, లోక పద్ధతి ప్రతిబింబించకూడదు. డబ్బు లోకంలో ఉన్న వస్తువు. అర్థం కాలేదు.
మనం దేనికోసం ప్రార్థన చేస్తున్నాం? లోకంలో ఉన్న సామగ్రి కోసం ప్రార్థన చేస్తున్నాం. డబ్బు మనకి కావాలి, వద్దని నేను అనట్లేదు. డబ్బుతో మనకి పని ఉంది, వద్దని నేను చెప్పట్లేదు. కానీ డబ్బు మీద మనకి ఏమి ఉండకూడదు, ప్రేమ ఉండకూడదు. లవ్ ఆఫ్ మనీ. అర్థం కాలేదు. నీది కానీ రూపాయి కూడా నువ్వేం చేయడానికి వెళ్ళకూడదు, ఎత్తడానికి కూడా వెళ్ళకూడదు. మరి నీ ఇంట్లో అలాంటి ఉన్నాయి అంటే వినిపించుకోవాలి. ఆ డబ్బుకి అక్కడ ఇష్టంగా ఎందుకు 30 పెట్టినా విసిరేసాడు తెలుసా? ఎందుకు 30 పెట్టినా ఇచ్చేసాడు? వాడికి అర్థమైంది, ఈ సొమ్ము నేను ఇంటికాడ ఉంచాను అనుకో, నాకు కాదు కానీ, నా కుటుంబాలు కాదు కానీ, నా తరతరములకు కూడా ఏం రాదు, సుఖం రాదని కాయం కేకేసింది. అర్థం కాలేదు. మనకి డబ్బు కనిపితే ఏడాది నుంచి దొరికిన తిరిగినవే తిను. ప్రాబ్లం ఏంటి? అనుభవించాల్సిన తగ్గుతున్నట్టుగా అనుభవించలేదు. గెహజీ గురించి అందరికీ తెలుసు కదా. గెహజీకి వచ్చింది, అది ప్రత్యక్షంగా కనబడింది, నీకు పరోక్షంగా కనబడుతుంది. గెహజీకి వచ్చింది ప్రత్యక్షంగా కనబడింది, నీకు రావాల్సింది పరోక్షంగా కనబడతాయి. whatever you touch, pushpam koshtam. Wherever you go, pushpam. Even your kids are pushpam. కానీ ఇంటికాడి చెప్పాలంటే వినబడుతుంది. వాట్? హల్లెలూయా. అందుకే దేవుని బిడ్డలకి ఏం ఉండకూడదు, డబ్బు పిచ్చి ఉండకూడదు. సంఘం మానేసి కాదు డబ్బు పరిగెట్టేది, బాగా చెప్పకుండా కాదు పరిగెట్టేది. బైబిల్ చెప్తున్నా సంపాదిస్తున్నాం, అవన్నీ ఎక్కడికి పెడుతున్నాం, చిన్న పెడుతున్నాం, అది పోతుంది, ఎవరికి తెలియట్లేదు. అదొక శాపం. నువ్వు తెచ్చే నువ్వు తెల్లకపోతే ఇంకెవరో తెస్తున్నాడంటే ఏదో ప్రాబ్లం ఉందని అర్థం. అర్థం కాలేదు. నువ్వు తెచ్చేది ఎన్ని చేప అయినా నువ్వు తినలేక వేరే ఎవడో తినేస్తున్నాడు అర్థం ఏంటిది? నువ్వు తెస్తున్నావు, వాడు తింటున్నాడు. కరెక్ట్ కొట్టుకోండి. డబ్బు మీద మనకి ఏం ఉండకూడదు, పిచ్చి ఉండకూడదు. డబ్బు మనకి కావాలి, డబ్బు శాశ్వతం కాదు. అదో అందుకే చాలా మంది దైవజనులు దీంట్లో ఇరుక్కుపోయారు. దేంట్లో? అందుకే ఎలక్షన్ వచ్చినప్పుడు ఏం తీసుకోకూడదు, వసూలు అర్థం కాలేదు. అదో ట్రైన్లో ప్రయాణాలు చేసేటప్పుడు టికెట్ లేదని చెప్పి టీటీకి ఏం చేయకూడదు. డబ్బులు చేసుకొని టికెట్ రాయి చేసుకొని పెద్ద అభిమానం అనుకుంటున్నాం. అది కూడా ఆయన భక్తి చూడు, ఆయన చెప్తుంటాడు, పక్కన కూడా చెప్తూ ఉంటాడు. ఎవరి మాట అంటున్నాం? అది కొంత అభిమానం అనుకుంటున్నాడు. ఏది వెళ్ళిపోతే పేపర్ పెట్టదు. అదో అప్పుడు ఏం చెప్పాలి? దానికి నా పెనాల్టీ కూడా కట్టేసి నాకు పేపర్లో రాసిమని చెప్పాలి. అప్పుడేమవుతుంది? 50 రూపాయలు తెగిపోయింది, 250 రూపాయలు అవుతుంది. అప్పుడు నీకు గుర్తేనో వస్తుంది. అర్థం కాలేదు. అదో ఉన్నారా నాతో కలిసి? అందుకే డబ్బు పిచ్చి మన మీద ఉండకూడదు, మన మీద నుంచి పిచ్చి వేరే వాళ్ళు కూడా వెళ్ళకూడదు. నువ్వు దైవజనుడు అయితే అందుకే కదా దైవజనుడు ఎందుకంటే డబ్బులు పుచ్చుకోలేదు, ఆయన తెలిసి ఇది ఒక పిచ్చి అన్నదానికి తెలుసు, అందుకే ఆయన దాన్ని వదిలించుకున్నాడు. కానీ గెహజీ దాన్ని ఏం చేసుకున్నాడు? పట్టేస్తాడు. ఈ బాధ్యత కదా పరిశుద్ధాత్మ దేవుడు నీతోనే మాట్లాడేది. నువ్వు దైవజనుడివి, అక్కడ లేని డబ్బు నీ ఇంటికి ఎందుకు వచ్చింది? నీది కానిది, నీతో సంబంధం లేని, నీకు ఏ వ్యక్తికైనా ఉపయోగం లేని సొమ్ము డబ్బు నీకు ప్రేమించి నీ ఇంటికి ఏం చేయకూడదు, తెచ్చుకోకూడదు. ఇస్కరియా చూడండి, చూడు అమ్మేసి if you sold Jesus and got some money, it is never helpful for you. నువ్వు యేసయ్య నమ్మేసి సంపాదించిన సొమ్ము, అది ఆరాధన కావచ్చు, కూటమి కావచ్చు, అది సహవాసం కావచ్చు, ఏదైనా కావచ్చు, ఆత్మీక విషయాలను వదిలేసి సంపాదించి తెచ్చింది నిలకడతాం కలిగి ఉండదు. అందుకే డబ్బుకు ఒక పేరు ఉంది, సిరి. మన భాషలో సిరి, హెబ్రాయ భాషలో మ్యామోన్. ఇట్స్ సెమీ డీమన్, సకదయ్యం అంటారు. సహాయం చెయ్యుదేవో, సహాయం డబ్బు తగ్గాలా కాదు, సహాయం నువ్వు చెయ్యుదేవా. మనం డబ్బు కావాలని పిలుస్తున్నాం ఏసై పేరు మీద. దేవా నాకు 10 లక్షల రూపాయలు డబ్బులు ఉన్నాయి, దేవో ఏస్తున్నావు డబ్బులు వచ్చు. దేని పిలుతున్నాం? మా అమ్మని ఇంటికి రమ్మని పిలుస్తున్నాం.
ఏమని బాగా చెప్పాలి, దేవా నువ్వు శక్తివంతుడివి, నువ్వు దీనికన్నా పవర్ఫుల్ అయిన వాడివి, నీ శక్తి చాలు, ఏం చేయొచ్చు, ఈ లోక ట్రెండ్ అయిన మామూలు ఏం చేయొచ్చు, నేను నిలుపుసా. అందరైతే ఉపవాసం కూడా పెట్టేసుకోతారు దేనికోసం, ఓరి నాయన లవ్ ఆఫ్ మనీ, అది దైవజనుడు యుక్తం కాదు, అది దైవజనుడు దుర్బోధరించి పరిగెట్టాలి. మన లోకంలో దుర్బోధన అధికంగా వ్యాపారిస్తున్నది. హలో, కొందరికి ఇప్పుడు కూడా తెలియదు ఏది బోధ ఏది దుర్బోధ. హలో, ఒక రక్త పరిచయంలో చెప్తున్నాడు యేసయ్య రక్తము ఆకరణ రక్తం ఒకటట, దుర్బోధది. యేసయ్య జన్మ ఎలాగా, ఆ అమ్మమ్మల జన్మ ఎలాగా, రెండు రీతిగానే. అర్థం కాలేదు అనుకోండి. ఓ లార్డ్ జీసస్, అన్ని ఒకటి కాదు. యేసయ్య ఎవ్రీ పత్రిక చెప్తున్నా ఆయన కొరకు దేవుడు ప్రత్యేక శరీరాన్ని ఏం చేశారు, సిద్ధపరిచి తీరారు. ఆత్మ జన్మ జరిగి తీరింది. దాని వలన ఏమైంది, నీ పాపానికి నా పాపానికి ఏమొచ్చింది, ప్రాయశ్చిత్తం పరిహారం వచ్చి తీరింది. ఒకవేళ ఆదాము రక్తం యేసయ్య రక్తం ఒక్కటైతే నీ పాపానికి ఏనాడు ఏడు దొరకదు, పరిహార సిద్ధాంతం దొరకదు. అందరు చెప్తే బొట్టేసుకోవచ్చు, బొట్టేసుకోవడానికి బైబిల్లో ఎక్కడ ఏమి హైందవులకు ఆ సంప్రదాయాలు ఉన్నాయి. దేవుడు బిడ్డ రక్షణ పొంది మారు మనసు పొంది దేవుడితో జీవితాన్ని ప్రారంభించిన ఒకడు ఏం చేయలేడు, లోకానుకున్నది ఏది ఒంటికి తగిలించలేడు. నువ్వు తగిలించేసా చేసి రక్తం చేయి చెప్పాను, నేనేం చేయలేను. ఎన్ని తగిలించేసుకున్నా నేను చేస్తాను, నీ ఇష్టం, నీ కష్టం, అది మనతో ఏ సంబంధం లేదు. నేను నా శుద్ధీకరణ కొరకు చెప్తున్నాను. నేను నా దేవుడి చెప్పిన దైవజనుడిగా నేనేం చేయడానికి, జీవించి తీరడానికి నాకేం కావాలి, వాక్యాధారంగా జీవించడానికి. యెషయా గ్రంథంలో చెప్పబడుతున్నది, వాక్యం పలికేటప్పుడు ధర్మశాస్త్ర గ్రంథాలు చదివేటప్పుడు ప్రజలకు ఏమొచ్చింది, పశ్చాత్తాపం వచ్చింది. ఇది వినేటప్పుడు నీకు నవ్వు వస్తుందంటే ఏదో ప్రాబ్లం నీలో ఉందన్నా. వినేటప్పుడు వాక్యం వచ్చి వినేటప్పుడు నీకు సినిమా వస్తుందంటే ఏదో లోపల జ్ఞాపకం ఉంది. వాక్యం వినేటప్పుడు నీకేం రావాలి, ఏదో ఎందుకు వచ్చేది, నా ద్వారా ఇది జరగట్లేదు, నేను ఇది చేయలేకపోతున్నాను, సహాయం చేయలేవాలి, క్యాంపేసే ఒక భావన వాక్య పరిచయంలో జరుగుతుంది. దైవజనుడు దేనికి ప్రాధాన్యత ఇస్తాడు, వాక్య లేఖనాలకు ప్రాధాన్యత ఇచ్చి తీరుతాడు. వాక్యం ఏం చెప్పుచున్నది, దానికి కుడి కానీ ఎడము కానీ ఏం చేయకూడదు, తిరగకూడదంటే తిరగకూడదు అంతే. కారణం ఏంటి, వాక్యం రెండంచెల ఖడ్గం, అది మనం లేచేస్తే కోస్తుంది. అది వాక్యం చేసేదే దేనికి, నేను కొయ్యడానికి మాత్రం కాదు, కోసేదాన్ని ఎవరిని కోస్తాడు, పశ్చాత్తాపం కలిగిన వాడిని కోస్తుంది. కొయ్యడం మాత్రం కాదు, ఈ కత్తి లోపలికి వెళ్ళి కోసిన తర్వాత కత్తి రివర్స్ వచ్చేటప్పుడు ఏం చేస్తుంది తెలుసా, అది నేను అతికిచ్చేసి అది మరలా నేను శుద్ధిపరిచేసి చెత్తను బయటికి తీసేసి నేను పరిశుద్ధి చేసి. దయచేసి దేవుని బిడ్డల దుర్బోధనలు కలగండి. అది నీ జీవితం, మనకి శుభదినాలు లేవు, మనకు ఓలీలు లేవు, మనకి పండగలు లేవు, ఆచరణలు లేవు, ఇలాంటివి ఏం లేవు. ఏం వాక్యం ఏం తిరగట్లేదు, సహకరించట్లేదు. జీవించేటప్పుడు దైవజనుడిగా జీవించు. హలో, జీవించేటప్పుడు ఎలా జీవించి తీరాలి, లేకపోతే మూడు వ్యక్తులుగా మారి తీరొచ్చు. ఒకటి పరిస్థితిగా మారి తీరొచ్చు, రెండోది మత బోధకులుగా మారి తీరొచ్చు, మూడోది దురాత్మై మారచ్చు. మరి ఏ కేటగిరీలో నువ్వు విభజించుకో. ఒకటి పరిస్థితి ఏం చేస్తాడు, వాక్యాన్ని కానీ మోపసి పల్లెలన్నీ కడుగుతారు కానీ జీవితం కాడు. సమాధి కాడికి వెళ్ళేసి మొత్తం సొన్నాలు వేసేస్తాడు కానీ లోన శుద్ధీకరణ ఉండదు. ఎవడు వేసే దగ్గరికి వచ్చినా నేను తీసుకొని చూస్తాడు. ఇది పరిస్థితి లక్షణం. అందుకే పరిస్థితులను వేసే పిలిచిన పేరు తెలుసా, అయ్యో వేషధారులారా. దేవునికి నచ్చని ఒక ప్రక్రియ ఏది, నటించడం. సినిమాలో ఎవరికి నచ్చదు, సినిమాలో ఉన్న స్టార్ వచ్చి దేవుడు బిడ్డగా ఉన్న కూడా దేవుడు నచ్చదు, కాబట్టి నటిస్తున్నాడు. కొందరు ఇప్పుడు పరిసిగా తయారై తీరారు. ఎందుకంటే పరిసిగా ఏం చేశారు, నేను సంఘానికి పెద్దలు కదా. ఏం కదా, జీవితంలో సంఘ పెద్దకు ఉన్న లక్షణాలు ఉంటే పెద్ద ఎక్కువ. నేను ముందు వచ్చిన కదా, నువ్వు పరిసి నువ్వు ముందు వచ్చేస్తే ఇప్పుడు వచ్చినా చక్క ఇక్కడ మౌన మనసు పొందితే అంగీకరించగలిగి తీరాలి. ఇప్పుడు వచ్చినా
దానిలో. దేవుడు స్వేచ్ఛగా వాళ్ళని అంగీకరించి చేర్చుకోవడానికి రెడీ. యోహాను సువార్త 4వ అధ్యాయంలో సమరయ స్త్రీని కూడా యేసు చేర్చుకోవడానికి రెడీ. అన్ని సాంప్రదాయస్తులైతే అన్ని మతానికి చెందిన ఆమె యేసుని అక్కడ పరిగెత్తలేదు. రెండవ కేటగిరీ పరిశీలించి మత పోకటలు. క్రైస్తవ్యం ఒక మతం కాదు. హలో, ఈ సిద్ధాంతం మీలో కొంత సావాలి. నేను క్రైస్తవుడిని నువ్వు చెప్పుకోవడం కాదు, పట్టుకోవడం నిన్ను చూసి చెప్పాలి. నువ్వు పురుషుడు ఊరంతా చెప్పు తిరుగుతున్నావా, నువ్వు ఆడదాన్ని ఊరంతా చెప్పు తిరుగుతున్నా, ఆడ అర్థమవుతుంది. నీ నడక చూసి, నీ వేషధారణ చూసి దాని అర్థం ఏం కావు. హలో, మనమైతే ఏకంగా రిజిస్టర్ మీద కూడా రాసేస్తాం. ఏంటి మతం? మనది నో రిలీజియన్. ఏ మతము కాదు మనది. మతం అయిపోయింది అనమాట. నాకు కాలేజీలో చదివాడు ఏ మాత్రం, నేను ఏ మాత్రం కాదన్నాడు. అదే క్రైస్తవుడు కాదు చుట్టూ నేను క్రైస్తవ యొక్క మతమే కాదు. ఆయన షాక్ అయిపోయి ఈడెవడు రా బాబు. నేను బయట నుంచి తీసి చెప్పాను. అంతోక్యంలో సంఘ బిడ్డలను చూసి క్రైస్తవులను మార్పించారు. ఇది నేను తెచ్చుకోవాలనుకున్నా కాదు. మనకి పిలిపించబడి తినడం ఎంతో ఉత్సాహకరం. క్రైస్తవ స్వభావం వండిన తర్వాత అది తెచ్చుకుంటాం. అర్థం కదా, మా మనిషి క్రైస్తులే. అభిమానాలు నువ్వు మతం కిందకే చెప్పావు. మతం నీకేమిచ్చి తీరదు, స్వేచ్ఛనిచ్చి తీరదు. మతం నీకేం చేస్తుంది? ఇరికించేసి ఇస్తుంది. అందుకే యేసయ్య చెప్పిన ఒక మాట, ప్రయాసపడి భారం వహించిన సమస్త జనులారా ఎందుకు రమ్మని చెప్పారు? ఈ అందరి లోపల మత పిచ్చెక్కింది. హలో, ఏమెక్కింది? మత పిచ్చెక్కింది. మత పిచ్చి ఎక్కడ మన దేవాలయాన్ని దేవి కింద మార్చేశారు. ఏ ఆలయంలో ప్రార్థన వినాలి, ఏ ఆలయంలో ఏం వినబడాలి, ఆత్మశక్తి దిగి వచ్చినది వినబడాలి. ఏ ఆలయంలో దేవుని యొక్క మహిమ దిగి వచ్చి తీరాలి. ఆ ఆలయం లోపల ఇప్పుడు ఏం వినబడుతున్నది? పశువులు. పశువులు, బంధింపబడిన పశువులు. అదో ఇవన్నీ వినటువంటి మన శక్తిలో పశువులు ఉన్నారా? మీరేమి వివేచించండి. కొందరు దేంట్లో పాపం లోపల ఒదిగిపోయి ఉన్నా, సాంప్రదాయాల లోపల ఒదిగిపోయి ఉన్నా. అమ్మా నువ్వు ఆ పశువే, గుడి లోపల పశువే. ఐఎమ్ సారీ టు సే, దేవుని ఆలయంలోనే ఉన్నావు, సపోర్ట్ పడుతున్నావు, అన్ని భాషలు చెప్తున్నావు, గుడి లోపల ఉన్నావు. రావడానికి ఇంకా మళ్ళీ యేసయ్య రావాలి మీ ఊరు కూడా తీయడానికి. హలో, యేసయ్య దేవాలయం లోపలికి వెళ్ళి ఏమేమి ముందు పావురాలన్నింటినీ ఏం చేశారు? కానీ అవన్నీ దేని లోపల ఉన్నాయి? పిజ్జా లోపల ఉన్నాయి. కొందరు చిలకలాగే పిజ్జా లోపల. అదే అమ్మ బయటకు వచ్చి చెప్పమ్మా. లోకమైన సాంప్రదాయం నుంచి బయటికి రా, పాపమైన సాంప్రదాయం నుంచి బయటికి రా, దుర్బోధన సాంప్రదాయం నుంచి బయటికి రా. అందులోపల ఒదిగిపోవడానికి కాదు దేవుడు నిన్ను మతస్థుడిగా మాట్లాడే. దేవాలయం లోపలికి వచ్చినప్పుడు పశువులన్నీ ఎక్కడ ఉన్నాయి? దేవాలయం లోపల ఉన్నాయి. హలో, పశువులు దేవాలయం లోపలికి వచ్చి లాభమేంటి? చెత్త ఎక్కువ తిరిగింది. హలో, వాటి మనం చెత్తే, అవి తినేది చెత్తే, అది ఉండే చోటు చెత్తే. దేవాలయం ఎప్పుడు ఏమైపోయింది? చెత్త గుంపు కూడా చోటైంది. ఏ గుంపు కూడా ఆదివారం రోజు చెత్త మొత్తం తీయడానికి పోతారు. ఐదు వేసేది చూడాలి, పూర్తి చెత్తతో నింపేసారు. అరే ఎప్పుడు చెత్త వచ్చిందో అప్పుడే తీ. మరి ఆదివారం వెయిటింగ్ ఏంటి? శుక్రవారం రోజు భార్యను కొట్టేసుకున్నాం, ఆదివారం వచ్చేసి చెత్త చల్లడం ఏంటి? శుక్రవారమే చల్లచ్చు కదా. అమ్మ చిలక సారీ అమ్మ, ఓ బిర్యానీ కొనేసి అమ్మ సారీ తప్పు అయిపోయింది, ఏదో నా చెయ్యి పొరపాటు, పాత మనిషి బయటకు వచ్చేసాడు. ఆ పాత బయటకు వచ్చారు, నువ్వు ఒక్కరితో నాకు అసలు పేద వచ్చేయండి అబ్బా. ఈ పాత ఒక్కరిని పట్టేసుకుని ఆదివారం వచ్చేసి మళ్ళీ యాక్టింగ్ ఉంది. అదేం కాలేదు.
ఏదో మనసు బాధలో ఏదో కూరగాయ కొనేవాడిని కొట్టుబట్టి తీసేసాం, ఏదో నువ్వు ఎంత డబ్బులు తీసేస్తాను. మనసులో ఏం పొంగేసింది, అయ్యో నేను ఆయన తప్పి ఆయన ఏకంగా పెరిగి సారీ నీ కూరగాయలు అన్నీ నేను కొనేస్తాను, నేను ఆ పాత బయట నుంచి అప్పుడు ఏం చేస్తాను నాకు తెలియదు, మీరు నాకు అసలు ప్రార్థన చేయండి, నేను అప్పుడే జరిగిన వెంటనే ఏం చేయాలి. ఇది అలా దాచి పెట్టేసి బలాలను మానేస్తాం, వంద బలాలను కూడా తినేస్తారు నిశ్శబ్దంగా ఉంచుకొని. హలో నాతో ఉన్నారో లేదో నాకు తెలియట్లేదు. హలో అందుకే ఎవరితో వివాదం పెట్టుకోకూడదు, ఎవరితో నీకేం ఉండకూడదు, గొడవ కసి కోపం ఏమి ఉండకూడదు. క్లియర్ చేయండి, కాదు ఎప్పటికప్పుడు ఏం చేయాలి. వాక్యం చదువుతున్న కొద్ది, వాక్యం వింటున్న కొద్ది నిన్ను నీవేం చేస్తుంది రాలి. ఇది బలాలలో శిలువ మనం గుర్తుకు రావాలా, అప్పుడే కొంత చెప్తాను రెడీ అవుతుంది. హలో అందుకే వాక్యం ఏం చెప్పుకుంటున్నదో దాన్ని అనుసరించి నీవేం చేయాలి, శుద్ధీకరణ పొందేటటువంటి తీరాలి. అందుకే రెండోదిగా నేను చెప్పాను, మతం కాదు క్రైస్తవ్యం, మతం కాదు. యేసయ్య క్రైస్తవ్యానికి ఉన్న మత బోధకుడు కాదు. ఉన్నారో లేదో నాకు తెలియట్లేదు. చాలా మంది చెప్పారు యేసయ్య మీ దేవుడు, యేసయ్య మాత్రం మా దేవుడు కాదు, పరిశుద్ధాత్మ కూడా మా దేవుడే, తండ్రి అయిన దేవుడు మా దేవుడే. రక్షణ అన్నది యేసయ్య రాక మునుపే వర్ణింపబడిన యథార్థ సత్యం. యేసయ్య వచ్చిన తర్వాత అది ప్రజలకు ఏమైంది, ఇన్స్టెంట్ గా వారికి అంగీకరణ పొందే లెవెల్ వచ్చి తీరింది. లేకపోతే ప్రత్యక్షంగా యేసయ్య వచ్చినప్పుడు ఏమైంది, అందరికి కనబడి తీరింది. పాత నిబంధనలో పరోక్షంలో రక్షణ గురించి ఏముంది, డిక్లరేషన్ ఇవ్వబడి ఉన్నది. యేసయ్య మాత్రం మా దేవుడు కాదు, మేము సేవించే దేవుడు త్రియేక దేవుడు, తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్మైన దేవుడు. వారికి ఉన్న కాంత తరగతిలో వారి క్రియలను ఏం చేశారు, వాక్యాధారంగా మనకు అందించి తీరారు. మూడోది డీమన్స్ అయిపోతారు, మత బోధకుల నుంచి ఏమైపోతారు, ఆత్మ దురాత్మకున్న ప్రత్యేకత ఏంటిది, అంత తిరగడమే, అంత దోచుకోవడమే. అందుకే బైబిల్ చెప్పేది సాతాను వచ్చేది దేనికి, నశించడానికి, నాశనం చేయడానికి, చంపడానికి, దోచుకు తీయడానికి సాతాను వచ్చింది. కొందరు బయలుదేరేది కూడా ఈ పని కోసమే. హలో కొందరు ప్రార్థన చెప్పేస్తారు, కొందరు ఆత్మీయత చెప్పేస్తారు, డీమనే. హలో కొందరు చర్చీకారానికి అనుమతి చంపేస్తుంటారు, డీమన్. మీరు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళిపోయి, పరీక్ష నుంచి ఎక్కడికి వెళ్ళావు, మత బోధకుడు అయ్యో, మత బోధకుడి నుంచి డైరెక్ట్ డీమన్ అయిపోయావు. హలో అందుకే బైబిల్ చెప్తున్నమాట, సాతాను తంత్రములను ఎరగకుండా ఉండమాకుడి. సాతాను ఏం చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు, మోసం చేయడానికి వంచనాత్మతో తిరిగి తిరుగుతున్నాడు. దైవజనుడు అయి తీరుతే ఈ సిద్ధాంతపరమైన బద్దలు, నేను పరిస్థితి కాదు, నేను మతబోధకుడు కాదు, నేను బ్రాహ్మణుడు కాదు, అందరూ దానికి మనకి లేఖనాలు కావాలి, దానికి ఇందులో సిద్ధాంతాలు కావాలి, అందులో వాక్యోపదేశం మనకి కావాలి. ఇది లేకపోతే అందుకే కాలంలో చాలా మందికి ఇది అక్కర్లేదు. 45 నిమిషాలు కూర్చొని జంప్ చేస్తారు, డ్యాన్స్ చేసేస్తారు, డ్యాన్స్ బేబీ డ్యాన్స్ లాగా. 45 నిమిషాలు ఇది వినడానికి టైం లేదు. హలో 45 మినిట్స్ కూర్చొని ప్రార్థన చేసేస్తారు, ఇది వినడానికి ఏం లేదు. అప్పుడే ఎవరు వినడానికి దైవజనుడైతే వాక్యం బోధించారు. బైబిల్ యొక్క మాట ద్వితీయోపదేశకాండంలో నీ పిల్లలు నీ వాక్యం ఎప్పుడు వినాలి, మనం తినేటప్పుడు వినాలి, నడిచేటప్పుడు వినాలి, పడుకునేటప్పుడు వినాలి. మన యువత టీవీకి టీవీ దేవత దాన్ని ప్రభుత్వపరిచింది, ఫోన్ దేవత దాన్ని ప్రభుత్వపరిచింది. వాక్యాన్ని కేవలం ఆదివారం శుక్రవారాలు వినడమే. హలో బైబిల్ చెప్తున్నది నీ పిల్లలు ఎప్పుడు వినాలి, తినేటప్పుడు వినాలి, పట్టుకునేటప్పుడు వినాలి, నడిచేటప్పుడు వినాలి. ఫోన్ కాదు మన పిల్లలకు ప్రభుత్వం చేసేది, వాక్యం పిల్లలకు ప్రభుత్వం వచ్చి తీరాలి. అలాగే తీరుతున్న చిరిపితనంలో వాక్యాన్ని ప్రేమించేవారిగా, వాక్యంతో దానం చెందేవారిగా, వాక్యంతో నిలకడతో కలిగిన వారిని ఏం తీరుతూ నువ్వు కన్నామని ఊరు సాక్ష్యం చెప్పింది. అందుకే నేను చెప్పొచ్చే మాట, దైవజనుడైతే
వాక్యానికి ప్రాధాన్యత ఇచ్చి తీరాలి. ఆ రోజుగా బైబిల్ పత్రిక 11వ అధ్యాయం 6వ వచనం, నువ్వు దైవజనుడైతే నువ్వు విశ్వాసంలో ఏమై ఉండి తీరాలి? బలవంతుడై ఉండి తీరాలి. విశ్వాసంలో ఎలా ఉండి తీరాలి? స్ట్రాంగ్ ఇన్ ఫెయిత్. విశ్వాసంలో ఏమై ఉండి తీరాలి? బలవంతుడై తీరాలి. నా ఒక పిలిచి అడిగితే చెప్తాడు, నాకు విశ్వాసంలో ఏముంది? బలవంతం ఉంది. నాకు 120 సంవత్సరాలు వాక్య పరిచయం చేశారు, ఒక్కడు వినలేదు. 120 సంవత్సరాలు విరక్తి, చిరాకు, ఇదే దారిద్ర్యం, ఇదే శాపం అని ఏమి అనిపించలేదు. దేవుడు ఆయనకి చెప్పారు, వెళ్ళి సువార్త చేయమని. ఈడెళ్ళి ఊరంతా తిరిగి ఏం చేశాడు? సువార్త చేసిన దానికి ఏం చేశాడు తెలుసా? ఆయన స్ట్రాంగ్ ఫెయిత్ గా ఉన్నది ఒకటి కట్టాడు. దేవుడు ఆయనకి చెప్పారు, నువ్వేం చెయ్యి. మీ కదా చెప్తే మీరేం చెప్పారు? అప్పుడు తప్పే మీ దేవుడు. దేవుడు నీ హృదయంలో ప్రేరేపణ మీటింగ్ పెట్టు. ప్రేరేపణలు ఇచ్చారు. మరి దేవుడు ఇచ్చినప్పుడు దేవుడు దానికి ఇస్తారు కదా, మరి డబ్బు ఎందుకు? ఇంట్లో కూడి పెట్టాలని దేవుడిని ప్రేరేపణ ఇచ్చారు. ఏమని? ఉపవాస కూడి పెట్టమని దేవుడు ప్రేరేపణ ఇచ్చారు. మరి మనసు తీయాలా అయినా ఆలోచించిన మాత్రం అంటే ఏమైంది? కాబట్టి హలో, విశ్వాసం ఫైట్ స్ట్రాంగ్ అయి ఉండి తీరితే స్ట్రాంగ్ అయినది కనబడి తీరుతుంది. అందుకే నోహం యొక్క వాక్య పరిచర్య స్ట్రాంగ్ వాక్య పరిచర్య. ఆ స్ట్రాంగ్ వాక్య పరిచర్యకి ఏమి? ఒక పడవ కనబడి తీరింది. హలో, నోహం కట్టించిన పడవ అందరి కొరకై తీరింది, కానీ తన కుటుంబానికి సంరక్షణ ఇచ్చే విధానంగా మారింది. బాగా పిలిచి దేవునికి స్తోత్రం చెప్పాలి. నీ విశ్వాసం అందరికి ఏమిచ్చి తీరాలి? రక్షణ ఇచ్చి తీరాలి. వారు రక్షణ పొందలేకపోతే కనీసం నీ కుటుంబమైనా ఆ రక్షణ పొంది ఆ విశ్వాసం అన్న గుడి లోపలికి రావాలి. అర్థం కాలేదనుకుంటా కొందరికి. అందుకే ఏదైతే చెప్పింది, బూదిగాంతములకు వెళ్ళి ఏం చేయి? సువార్త చెప్పి అందరికీ ఏం చేయి? ఈ విశ్వాసం గురించి ప్రకటించమని చెప్పారు. మనం అన్ని తాళం వేస్తాం, మనం ఎవరికి ఏం చేయము. హలో, 120 సంవత్సరాలు ఏం చేశాడు? విశ్వాసానికి దృఢతను చూపించి తీరాడు. దాని వల్ల ఏమై తీరింది? ఆ విశ్వాసం చెందిన దృఢత ఎంత పెద్ద వర్షాన్ని తట్టుకోగలిగి తీరింది, ఎంత పెద్ద శోధనను ఎదుర్కోగలిగి తీరింది. ఇంజిన్ లేకుండా, డ్రైవర్ లేకుండా ఏమై తీరింది? ఆ పడవ ముందుకు కొనసాగి. అందుకే బైబిల్ కూర్చున్న మాట, ఆ పడవ ఎక్కేవారు కాదు, సాక్షాత్ యేసు వారే. My faith is Jesus Christ. నా విశ్వాసం యేసయ్యే. యేసయ్యన విశ్వాసం ఉండి తీరితే నీ మీదకు సుడిగాలు రావచ్చు, నీ మీదకు వర్షం పడవచ్చు, నీ మీదకి ఎక్కి తీరడానికి చెరువులు ఎదురయ్యొచ్చు, బలవంతంగా వచ్చి తీరడానికి రాలేరు. బాగా వినే దేవునికి స్తోత్రం చెప్పాలి. విశ్వాసం అంగీకరించడానికి ఒక సమయం ఉంది. అందుకే బైబిల్ చెప్తుంది కృపాకాలం. కృపాకాలంలో మనకి అవకాశం ఉంది. విశ్వాసం ద్వారా ఎవరి దగ్గరికి? యేసయ్యలోకి రచ్చి తీరడానికి. కృపాయుగం మారిపోయిన తర్వాత ఇంకొక యుగం వస్తున్నది. అప్పుడు నువ్వు కోరిన వాక్యం ఎదిగడానికి దొరకదు, సంఘం ఎదిగడానికి దొరకదు, సేవకుడు ఎదిగడానికి దొరకదు. ఈ సమయంలోనే ఏం తెలుసుకో? యేసయ్యతో ఉన్న విశ్వాసాన్ని కార్యం చేసింది. అందుకే బైబిల్ చెప్తే ఎంత విశ్వాసం అంటే ఆ విశ్వాసం చిన్నదే, దాన్ని ఆ విశ్వాసం ఏం చేయగలిగి తీరుతుంది? అది ఎదుగుదలలోకి రాగలిగి తీరేది, అది బలమించుకోగలిగి తీరేది, ధైర్యం ఇచ్చుకోగలిగితే. ఈరోజు నీ విశ్వాసం ఎలా ఉంది? హలో, ఎలా ఉంది మన విశ్వాసం? బైబిల్ చెప్తున్నాడు, అవిశ్వాసం మాత్రం విశ్వాసం అలాగా ఇటు అదో అది విశ్వాసం కాదు. విశ్వాసంలో నిలకడత్వం కలిగిన వాడు ఎప్పుడు ఏమై తీరుతాడు? విశ్వాసంలో స్థిరుడై ఉండి తీరుతాడు. అందుకే బైబిల్ చెప్తున్న మాట, నేను మంచి రీతిగా పోరాడి తిని విశ్వాసాన్ని నేను ఏం చేశాను? కాచుకున్నా. కడముట్టించిన తర్వాత ముందు కాచుకో. కాచుకోకుండా కడముట్టించేసి ఏం లేదు. కాచుకోవడం నాకు ఏం చేయాలి? ఎదిరించాలి. లోక సాంప్రదాయాలను ఎదిరించాలి, పాపాలను ఎదిరించాలి, లోకాన్ని ఎదిరించాలి, దుర్బోధనను ఎదిరించాలి. ఇది నేను చేయలేను, ఇది నాకు యుద్ధమైనది కాదు. నేను నా విశ్వాసాన్ని నేను ఏం చేస్తున్నాను? కాపాడు. రామ గురించి చూడండి, ఆమె వేషామృతి చేసి జీవించిన ఆమె దాని విశ్వాసం కొరకు ఏం చేసింది? నిలబడటానికి నిలబడింది. ఆమె తెలుసు ఆ దేశం మీద ఏమవుతున్నది, ఒక్కరికి వస్తున్నది.
ఉంటుంది. కరోనా టైంలో ఎన్ని క్లాసులు తీసుకున్నారు, మరి ఎంతమంది అది విని బాగుపడ్డారో నాకు తెలియదు, కానీ కావాలంటే మంది అది వినేసి హ్యాపీగా స్థితిగా బాగుపడతాడు. విశ్వాసం ద్వారా అబ్రహాం బయలుదేరాడు, విశ్వాసం ద్వారా నోహ దేవుని కొరకు కట్టించుకున్నాడు, విశ్వాసం ద్వారా మోషే దేవుని కొరకు నిలబడ్డాడు, విశ్వాసం ద్వారా ఆడవాళ్ళు వారి మృతులను తిరిగి పొందుకునిగారు, విశ్వాసం ద్వారా నీటి మీదకి దిగారు, విశ్వాసం మీద వారు ఏం చేశారు, సముద్రాలు దాటారు, విశ్వాసం మీద వారు అగ్ని మధ్యలో నడిచారు, విశ్వాసం మీద వారి మీద సోదరుడు వచ్చింది. వారి విశ్వాసం వారు ఏం చేయరు. చెప్పేది బతుకులు వారు ఎప్పుడు బతుకున్నారు. అసాధ్యమైనది ఏది లేదు, విశ్వాసము ద్వారా అన్ని సాధ్యం. అది కాలంలో మనకి ఏముండి తీరాలి, విశ్వాసం ఉండి తీరాలి, విశ్వాసంలో నిలబెడతం ఉండి తీరాలి. విశ్వాసం అడిగే పోయిన ఎక్కడో వాక్య పరిచయం చెప్పినప్పుడు ఇది చెప్పారు, విశ్వాసం ద్వారా ఏ దేవుడు వాడు బయలుదేరబడతాడో అపనమ్మకంగా వాడికి దేవుడు బయలుదేరబడతాడు. In faith you reveal a God, in your doubt you reveal another God. నీ విశ్వాసంలో ఒక దేవుడిని చూపించవచ్చు, నీ అపనమ్మకంలో ఇంకో దేవుడిని కూడా చూపించవచ్చు. ఇది చెప్పి నేను ముగించేస్తా. ఆదాము హవ్వలను దేవుడు ఎక్కడ ఉంచాడు, దేవుడు ఆయన ఏర్పాటు చేసిన తోటలో వారి నుంచి తీరి వారికి ఒక వాగ్దానం ఇచ్చింది, రేండి ఈ తోటలో నా సకల ఫలములు తినొచ్చు, కానీ ఒకటి నిషేధింపబడినది, వాటిని నీవు చేయకూడదు, భుజించకూడదు. ఆ తోట లోపల నుండి సత్యపరిచి తోటను నడుపుకుంటూ ఆ తోట లోపల ఉన్న ప్రక్రియలన్నీ చేసుకున్న వారి జీవిత స్థితిగతిలో విశ్వాసంలో నుంచి తొలగిపోయేటట్టుగా ఒకటి వచ్చాడు. హలో, స్ట్రాంగ్ ఫెయిత్ లో ఉన్నాడు ఎవరు? ఆదాము. బలవంతమైన విశ్వాసం కారణమైనది దేవుని దగ్గర నుంచి రక్షణ మార్గం పొందుకున్నాడు. He heard from God. డైరెక్ట్ గా దేవుని నోట్లో నుంచి ఏం విన్నాడు, ధర్మశాస్త్రం విన్నాడు. అందుకే ఏం అక్కర్లేదు, మహిమలో పరిపూర్ణుడు, దేవుని యొక్క తేజస్సులో నిండినవాడు, దేవునితో ఉన్న సౌరభ్యతాయంలో ఏం చేసి ప్రతిబింబించేది. అంత విశ్వాసంలో స్ట్రాంగ్ ఉన్నోడి దగ్గర ఎవరు వచ్చారు? పాము ఆకారంలో కూడా ఉండేది. పాము ఎవరితో చేసినట్టు, ఎందుకు పాము వచ్చింది? దురాత్మ ఎక్కడికి రాదు, భూమి మీదకి రాదు. అర్థం కాలేదు. కారణం ఏంటి? భూమి మీద ఒక వస్తువు బతకాలంటే ఏమేమి ఉండాలి? ఒక పశువు బతకాలంటే ఏమేమి ఉండాలి? శరీరం, ప్రాణం ఉండాలి. పశువులకి ఏమి ఉండవు, ఆత్మ ఉండవు. మనుషులకి ఏముండేది? శరీరం, ప్రాణం, ఆత్మ. ఈ త్రియేక కలయిక మనిషి. పశువులకు వచ్చినప్పుడు ఏముంది? శరీరం ఉండాలి, ఆత్మ ఉండాలి, ప్రాణం ఉండాలి. రైట్. ఇప్పుడు దురాత్మ ఎవరు? ఒక ఆత్మ. ట్రైయూనయ్యే వాటికి వచ్చింది. ఎప్పటికి చెప్పాలి? మనిషి ఎలాగ త్రియేక తత్వం, అలాగే ఇప్పుడు సాతాను పాము కలిపేసి ఏమైపోయింది? త్రియేక తత్వం. మనం సేవించిన దేవుడు త్రియేక దేవుడు, తండ్రి, పరిశుద్ధాత్మ, యేసయ్య, ముగ్గురు త్రియేక దేవుడు కదా. అప్పుడు సాతాను తోటలోకి వచ్చిందే దేనికి? నేను దేవుడితో సమరూపుణ్ణి అని చూపించు. అన్ని గాలికి గోవిందలాగా ఉన్నట్టు అనిపిస్తుంది. త్రియేక తత్వం ఎక్కడ జ్ఞాపకం వచ్చింది? తోటలో జ్ఞాపకం వచ్చింది. అందుకే అప్పటి కాలంలో జంతువులు ఏం చేసేవి? ఆ కాలంలో మామూలు కాలంలో జంతువులు గాడి మాట్లాడలేదా? ఇంకేమైంది? ప్రవర్తతో ఇంకా దాని అర్థం ఆ రోజుల్లో ఏం చేసేవి? జంతువులు మాట్లాడడానికి వీళ్ళకి పెద్ద ఏమనిపించలేదు, ఆశ్చర్యం అనిపించలేదు. ఎవరికి? అప్పటికి పెద్ద ఆశ్చర్యం అనిపించింది లేదు. వెంటనే ఏం చేసిందో తెలుసా? ఈయన బలమైన విశ్వాసాన్ని ఏం చేయడానికి ప్రయత్నం చేసింది, సందేహంతో రక్షించడానికి ప్రారంభించింది. నేటి కూడా సాతాను ప్రవర్తించేది ఇలాగే. ఆయన సందేహంతో ఉన్నదాన్ని నీ మీదకి రుద్దడానికి ప్రయత్నం చేసేటప్పుడు విశ్వాసంతో నిలబడుతున్నావా, సందేహంతో? నీ ఇంటికి వచ్చి కాలేజ్ చేస్తా, ఏమమ్మా పెళ్లి చేసుకోవా? పెళ్లి చేసుకోకపోతే నీ జీవితం నాశనం అయిపోతుందంటే విశ్వాసంతో చెప్పాలి. నాకు ఒక వరుడు ఉన్నాడు, ఆయన ఏ సెక్యూరిటీ నీకున్నాడా? వరుడు వరుడు లేకుండా తిరుగుతున్నావు, జీవితం నాశనం అయిపోతుంది, విశ్వాసం తెచ్చుకోని చెప్పాలి. నెత్తి మీద చెంగేసి బాత్రూమ్ లోపల కూర్చొని ఏడడం కాదు. విశ్వాసం ఉన్నాడు, విశ్వాసంతో మాట్లాడబడి కాదు. సందేహంతో ఉన్నాడు, ఇరుక్కుపోయి
శైలిలో నిలబడగలిగి తీరుతే అమ్మ ఆదాం పడిపోయిన చోట నువ్వు నిలబడగలిగి తీరొచ్చు. నువ్వు వేలుబడి చేసి తీరొచ్చు. నువ్వు విజయం సాధించి తీరొచ్చు. నువ్వు దేవుని కొరకు సాక్షిగా నిలబడి తీరొచ్చు. విశ్వాసం కొరకు నువ్వేం చేయాలి? పోరాడాలి. అదే కదా కడపటి ఆదాం యేసై చేసింది. ఏ విశ్వాసం కొరకు ఆదాము ఓడిపోయారు, అదే విశ్వాసం కొరకు యేసై ఏం చేశారు? పోరాడాడు. ఎక్కడి నుంచి పోరాడు? జన్మించిన దగ్గర నుంచి మరణించిన చివరి గడువు వరకు ఆయన ఏం చేశారు? పోరాడి తీరాడు. ఆయన లోకానికి చూపించి తీరాడు. విశ్వాసాన్ని కూడా శ్రేష్టత, సాధారణ శక్తులను, లోకపు శక్తులను, శాపపు శక్తులను, అజ్ఞానాల దగ్గరికి చెందిన శక్తులను ఎరగొట్టి తీరి అందరికీ కనబడి తీరేటట్టుగా సాక్ష్యపరిచి చూపించాడు. సో రివీల్ యువర్ ఫెయిత్. నీ విశ్వాసం బలమైన రుజువుతే. అలా రుజువుతే, జీవితంలో రుజువుతే, అభ్యాసంలో రుజువుతే, ఆరాధనలో రుజువుతే, జీవితంలో అద్భుతంలో రుజువుతే. అసాధ్యమైనది ఏది? ఎవరికి లేదు? దేవుడికి లేదు. అన్ని ఆయన ద్వారా. బై ఫెయిత్, విశ్వాసం ద్వారా. అలాగైతే దైవజనుడు దేని మీద ఆధారపడి బతుకుతాడు. అందుకే కదా మోషే విశ్వాసంతోనే 11 మంది పిల్లలకు ఏం చేశాడు? 11 మంది 12 మంది. హోంవర్క్ ఇంటికి వెళ్ళి చూడండి. 11 మంది 12. ఈ వాక్యం దేవుడి మీద నియమించుడు కాక. ఇప్పుడు చిన్నపిల్లలకి సాక్ష్యం చెప్పడానికి సమయం. చిన్నపిల్లలు సాక్ష్యం చెప్తారు.